ఒక్క నిమిషం. చాలా బాగా జరిగింది నిజంగా. కానీ మా యూత్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. పొలం కార్యక్రమాలు కూడా సరే పొలం జీవితాయ సార్ గంటల కార్యక్రమాలు పెట్టినారు. ప్రతి సంవత్సరం మీరు ఇదే చేయాలా, మీరు ఇట్లే ఉండాలా, మా కమిటీని ఇట్లే చూసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఇంత పెద్ద ప్రోగ్రాము ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా మనం సక్సెస్ చేసుకుని దాదాపు కొన్ని వందలాది మంది వచ్చేసినారు. కానీ వీళ్ళంతా కంట్రోల్ చేసుకుని మనము ఈ స్థాయికి మేము వచ్చినామంటే మనం యూత్ లీడర్ల వల్ల చాలా సపోర్ట్ చేసినారు. కానీ వాళ్ళ సపోర్ట్ లేదంటే మేము ఈ సక్సెస్ చేసి ఉండము. మా కమిటీ తరఫున వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముందు మా యూత్కి ఫస్ట్ యూత్ ముందు ఉండాలా, యూత్ సపోర్ట్ జరుగుతుంది. మేమందరూ ఒకే ఫ్యామిలీగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి వస్తే మనకి వస్తాను అన్నీ ఒకటే. అమ్మవారి జాతర యూత్ లీడర్ సక్సెస్. ఎట్లా దీనికైనా డబ్బులుగా చేస్తాం. అందరికీ నమస్కారం. మన గంటావరు గంగమ్మ పండుగ జరిగింది. ప్రతి ఒక్కరు చూసినారు. అసలు మనకి 4 రాష్ట్రానికి వెళ్ళిపోయింది మన గంగమ్మ గుడి. కానీ నెలకు ఒకసారి మా పౌర్ణమి పూజ చేయడం కానీ అన్నీ నార్మల్గా చేస్తున్నాం. కానీ గంగ పండుగ అంటే ఎన్నిడి లేనంత అద్భుతంగా ఈసారి జరిగింది. దాదాపు మనం వీళ్ళంతా మేమైతే అనుకోలేదు, ఇంతమంది జనాలు వస్తారనేసి అనుకోలేదు. కానీ మనకి ఇంతమంది జనాలు వచ్చి మనం దాదాపు 41 కేజీ సిరుసుని ఎత్తుకొని మనం అంతా కంట్రోల్, కొన్ని వందల మంది వచ్చేసినారు. వాళ్ళంతా కంట్రోల్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి సిరుసు మోసిన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసినారు. మన దామగారు కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మా యూత్ లీడర్లు చాలా సపోర్ట్ చేసినారు. అంటే ఒక కట్టుకలుపుగా వండుకొని ఆ నుంచి ఎంత అద్భుతంగా ఎంత ఇదిగా లేచిందో దాన్ని అదే విధంగా ఎత్తుకొచ్చి అమ్మవారికి ఇక్కడ విశ్వరూపం కూర్చోపెట్టినారు. మనకి చాలా సంతోషంగా ఉంది. దాదాపు మనకి 6:20కి అమ్మవారు 6:21 అమ్మవారు కూర్చొనింది. అమ్మవారు ఏ టైంకి కూర్చుందో మళ్ళీ తెల్లారిత లేని కూడా అదే టైం జరిగింది. అమ్మ ఏ టైం కావాలో ఆయన ఫిక్స్ చేసుకునింది కాబట్టి ఆ టైం జరిగింది. కానీ మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యూత్ లీడర్లు చాలా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళకి మా కమిటీ తరఫున రుణపడి ఉంటాము కూడా చెప్తున్నాము. వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుగుతుంది. వచ్చే సంవత్సరం కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లే కూడా వాళ్ళకి అన్ని ఐడి కార్డు మా కమిటీ తరఫున గంగమ్మ గుడి తరఫున వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళ లీడర్గా మన గుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ ముందు నిలబడి వాళ్ళ సపోర్ట్ ఉండాలనేసి మా కమిటీ తరఫున కూడా వాళ్ళని పర్మనెంట్ కూడా యూత్ లీడర్గా చేస్తామనేసి కూడా మా కమిటీతో మాట్లాడుకొని మాటిస్తాను. శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయ అభివృద్ధి కమిటీ మెంబర్ తరఫున ఈరోజు యూత్ అంటే మామూలు చూస్తూ ఉంటాము ఎట్లుంటారో. కానీ మా గంటావరం బీసీ కాలంలో యూత్ మాత్రం మెచ్చుకోవాల్సి తగుంది. ఏమనగా అమ్మవారు శిరస్సు లేచినప్పటి నుంచి ఇక్కడ గుడికి చేర్చేంత వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని దాన్ని సక్రమంగా మాకు చాలా కష్టం తగ్గించి మా కంపెనీని తగ్గించి వాళ్ళు ఇక్కడ సక్సెస్ఫుల్గా ఈ పండగ దగ్గర ఉండి యూత్ తరపున చేయడానికి మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ కొత్త సిరీస్ కాబట్టి మాకు టెన్షన్ ఉండింది ఎట్లా ఏమనేసి యూత్ అంతా చేరి వాళ్ళకు కూడా
వాళ్ళు క్షమించమని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈసారి యూత్ యాడ కానీ ఎక్కువ ఈ డ్రమ్స్ల కాడ ఆడంతా ఎక్కువ వాళ్ళు ఉండలేదు. ఎందుకంటే వీళ్ళకంతా ఒక బాధ్యత అప్పగించాము కాబట్టి వాళ్ళ అమ్మవారితో ఉండి అమ్మ సేవ చేసుకున్నారు. ఈ గంగమ్మ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఆ యూత్ పైన ఉండాలి, వాళ్ళు ఇంకా పై ఎత్తులు ఎదగాలి అని అమ్మవారిని మా కమిటీ తరఫున అందరి తరఫున వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మా కమిటీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా గంగమ్మగిరి చైర్మన్ మురుగన్న గారికి నమస్కారము. మాకు గంగ పండుగ ఎట్లా జరిగిందంటే ఆ విధంగా జరిగింది. మొత్తం రాష్ట్రం మొత్తం గంటవరం వైపు చూసేలాగా జరిగింది ఈ పండుగ. ఈ పండగకి మా యూత్ అంతా సపోర్ట్ చేయనందుకు అందరికీ థ్యాంక్ యూ. 16 సంవత్సరాలుగా ఇక్కడ గంగ పండుగ జరుగుతుంది. 16 సంవత్సరాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క చైర్మన్గా ఉండి చేయడం కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరము మేము దాదాపు 22 మంది కమిటీ నెంబర్లు ఉన్నాము. కమిటీ నెంబర్లు మా గ్రామస్తుల తరఫున చేయాలనేసి నాకు ఒక ఆశ వచ్చింది. ఏమంటే ఒక్కొక్కరు చైర్మన్ ఉంటారు, జరుగుబాటు ఉండేవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జోబులు డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు. మన చిన్న కాలనీ కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్. అందువల్ల మా కమిటీ తరఫున అందరూ సపోర్ట్ తీసుకొని మేము ఇంత పెద్ద జాతర కూడా చేయడం కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరము కొత్తగా మనం దామగారికి అవకాశం ఇచ్చినాము. ఈ సంవత్సరం మీరు శిరస్సు మొయ్యాలా అనేసి అతను దాన్ని పెద్ద బాధ్యతగా తీసుకొని వాళ్ళ తమ్ముడిని కంకణం కట్టించినారు. కంకణం కట్టించినప్పుడు మా కమిటీని చాలా మంది తప్పుగా మాట్లాడినారు. ఏమి తెలీదు, కంకణం కట్టినారు, అసలు ఏమైతుందేమో ఊరు పండగ జరుగుతుందే లేదు, శిరస్సు ఎత్తినప్పుడు ఉంటుందే కింద పడిపోతుంది అనేసి కొంతమంది పెద్దోళ్ళు మాట్లాడినారు. కానీ ఆయన కంకణం కట్టినాడు, ఆ వరుణదేవుడు కరుణించినాడు. మాకు సంతోషమైంది. అంటే శిరస్సు మోయనికి ముందే వరుణదేవుడు కరుణించినప్పుడు ఆనందమైంది. ఆ గంగమ్మ తల్లి మాకు మాట ఇచ్చింది, మీకు తోడు ఉంటాము, వాళ్ళనే పెట్టండి అనేసి. ఆయన కంకణం కట్టినాడు. చాలా అద్భుతంగా జరిగింది. ఎటువంటి గలాటాలు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ శిరస్సు కూడా మోసుకొని వచ్చి చేసినారు. మనము వాళ్ళకి కూడా రుణపడి ఉంటాము. వాళ్ళు మేము ఉండేవరకు మేము బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పినారు. మా కమిటీ తరఫున మాట్లాడుకొని ఆనవాయితంగా ఈ గంగమ్మ గుడి ఈ సేవకులుగా వాళ్ళని కూడా నిర్మిస్తాము. దాన్ని కూడా మా కమిటీ తరఫున మాట్లాడుకొని మాటిస్తాము. వాళ్ళు చేసిన ఈ పెద్ద కార్యము, డబ్బులు పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, కానీ దాన్ని సక్సెస్ చేసేదే పెద్ద విషయము. కానీ వాళ్ళు సక్సెస్ చేసినారు. దానికి వాళ్ళకి మా కమిటీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ గంటావూరు బీసీ కాలనీ కమిటీ నెంబర్లకు అందరికీ నమస్కారం. ఇంత పెద్ద బాధ్యత నా పైన పెట్టినందుకు చాలా గర్వంగా ఉంది. నా పైన అంత పెద్ద బాధ్యత పెట్టినా నేను సక్సెస్ఫుల్గా చేసినాను. ఈ సక్సెస్ఫుల్ చేయడానికి కారణం ఏమంటే నా టీం, నా తమ్ముడు నా వెనకాల ఉన్నారు, నా వాళ్ళు నా వెనకాల ఉన్నారు, చాలా సపోర్ట్ చేసినారు. మేము ఇంత పెద్ద శిరస్సును మోస్తామా మోయలేమా అని అనుకున్నాము. ఈ శిరస్సు మోసేదానికి కారణం ఏమనగా మా యూత్ పిల్లలు చాలా సపోర్ట్ చేసినాను. ఆ యూత్కి ఇంత అవకాశం ఇచ్చిన మా కమిటీ నెంబర్లకి, మా కమిటీ చైర్మన్కి అందరికీ ధన్యవాదాలు. మా యూత్ అంతా ఇలాగే కలిసి ఉండాలా, మా కమిటీ నెంబర్లంతా ఇంత కలిసి ఉండాలా. ఇట్లా ఉంటే దాదాపు 16 సంవత్సరాలు చేస్తున్నాము, ఎప్పుడు ఇంత ఆదాయం రాలేదు. ఈ గుడికి దాదాపు 10 లక్షల దాకా ఈ సంవత్సరం ఆదాయం వచ్చింది గుడికి. ఈ సంవత్సరం 10 లక్షలు వచ్చిందంటే రేపుసారికి 15 లక్షలు రావచ్చు, ఇంకా ఎక్కచ్చు. కానీ మా కమిటీ నెంబర్లు అందరూ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టే ఇట్లా వస్తూ ఉంది. అందరూ ఇలాగే ఉండాలా, యూత్ అంతా ఇలాగే ఉండాలా. ఇలాగే ఉంటే మనం ఇంకా చాలా ముందు స్థాయికి తీసుకెళ్తాము. ఈ గుడిని ముందు స్థాయికి తీసుకెళ్ళినామంటే ఇది ఎక్కడో పోతుంది గుడి. ఆ పోవాలనే మా ఆశ. మా చైర్మన్ ఎంత కష్టపడతాను దాని గురించే. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా మంది చెప్పినారు అతనికి ప్రోగ్రామ్ ఇయ్యద్దండి, బాగా చేయడం చెప్పినాడు. మనం ఓపెన్గా మాట్లాడదాం, ఏది తప్పు చెప్పను, ఉండేది ఓపెన్గా మాట్లాడేస్తాం. ఏమంటే మనం ఎవరి సొమ్ముకు ఆశపడము, ఒకరిని ఆశించము, మనోళ్ళు అనుకొని మందిని చేస్తాము. అలాంటిది అతనికి అప్పచెప్పినప్పుడు చెప్పినారు అతనికి ఎందుకు ఇచ్చినారు అనేసి. అంటే బయట వాళ్ళు చెప్పినారు, వీడు చెప్పరు. కానీ ఆయనకి అవకాశం ఇచ్చినాము. కానీ ఆయన మనస్ఫూర్తిగా చేసినాడు. అంటే మనస్ఫూర్తిగా మనం ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలంటే చాలామంది అంటున్నారంట, ఇంత పెద్ద ప్రోగ్రాం చేయనారు యాడ్ నుంచి వచ్చిన డబ్బులు అనేసి. అంటే గంగమ్మ గుడి 10 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది, దీనికి మించిన ఆదాయం యాడ్ వస్తుంది. అతను మనస్ఫూర్తిగా చేసిన, అభిమానంగా చేసినాడు ఆయన ప్రోగ్రాం. కానీ పేరు అంటే దాదాపు 4 రాష్ట్రంలో పేరు చెప్పుకున్నట్ల పేరు పోయింది. దాన్ని కూడా కొంతమంది మనకి కావాల్సిన వాళ్ళు చెప్పినారు,
యూట్యూబర్లనే పెట్టుకోవద్దండి అని వేసినారు. కానీ యూట్యూబర్లకు మనం కూడా చెప్పినాము, వాళ్ళు ఏం తప్పుగా ఏం అనుకోవద్దండి. ఎందుకు చెప్పినారంటే గుడికి మంచి పేరుంది. అసలు మీ గంగమ్మ గుడి ఇన్స్టాగ్రామ్లో వేస్తే 1,70,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఒక చిన్న మిస్టేక్ అయితే కూడా గుడికి చెడ్డ పేరు వస్తుంది. యూట్యూబ్లోకి మాత్రం మా పర్మిషన్ ఇవ్వద్దండి, వాళ్ళని ఏదన్నా కొంచెం రిక్వెస్ట్ చేయండి అన్నారు. కానీ మా యూట్యూబ్ సోదరులు మా ఫ్యామిలీలో ఒక మనిషిలాగా వాళ్ళకి కూడా చెప్పినాము. వాళ్ళకి కూడా ఎటువంటి ఇది లేకుండా సక్సెస్ చేసినాం. ఏమంటే ఇంత పెద్ద అద్భుతంగా చేసినాం అనేసి. కానీ ప్రోగ్రామ్ కూడా అటువంటి ఏమీ లేకుండా డీసెంట్గా అఫీషియల్గా ఆ ప్రోగ్రాం ఎటువంటి గలాటాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ చేసి మన యశ్వంత్ గారు దాన్ని నిరూపించి చూపించినారు. ఆయనకి మన గుడికి అంటే చిన్న మిస్టేక్ రాలేదు. అంటే ఏమైనా ప్రోగ్రాంలో చిన్న మిస్టేక్ అయింటే కూడా అది మన గుడికే చెడ్డ పేరు వస్తుంది. అలాంటి ఏ మాట మంది అనుకుని అతను ఆ బాధ్యత తీసుకొని చాలా స్ట్రిక్ట్గా చేసినాడు. ఆయనకి మా కమిటీ తరఫున ధన్యవాదాలు.